ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఏంటమ్మా? ఎందుకు అలా చేసింది అసలు అసలు ఏంటి కారణం? పోలవరం జిల్లా రంపచోడవరంలో ఓ హృదయ విదారక ఘటన మన్యాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రి సమక్షంలో వేదికపై ఎంతో ధైర్యంగా ప్రసంగించి అభినందనలు అందుకున్న ఆ చిన్నారి నేడు ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చటించిన 10వ తరగతి విద్యార్థిని కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడింది. నిన్నటిదాకా ఆ ఇంటికి వెలుగులద్దిన ఆ ముత్యం లాంటి బిడ్డ నేడు లేదని వార్త ఆ కుటుంబాన్నే కాదు, ఆ ప్రాంతాన్ని సైతం శోక సంద్రంలో ముంచెత్తింది. రంపచోడవరంలో ఇటీవల అత్యంత వైభవంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై ఈ వేదికపై రంపచోడవరానికి చెందిన ముర్రం వరప్రసాద్, సౌభాగ్యవతి దంపతుల కుమార్తె ముర్రం శివాని 10వ తరగతి విద్యార్థినిగా మాట్లాడే అవకాశం దక్కించుకుంది. వేదికపై ఆ చిన్నారి మాట్లాడిన తీరు, ఆమెలోని స్పష్టత, చదువుపై ఉన్న తపన అక్కడున్న అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆ చిన్నారి ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శివానిని తన కుర్చీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఎంతో ఆప్యాయంగా తలనిమిరి ఆమె భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక సాధారణ గిరిజన ప్రాంత విద్యార్థినికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అంతటి గౌరవం ఇవ్వడం, స్వయంగా అభినందించడం ఆ కుటుంబానికి జీవితంలో మరువలేని క్షణాలు. ఆ సమయంలో శివాని కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆమె తల్లిదండ్రులు పడిన సంతోషం అంతా ఇంత కాదు. అయితే నిన్నటి వరకు అందరి ప్రశంసలు అందుకున్న బంగారు భవిష్యత్తు ఉందని అందరూ భావించిన ఆ చిన్నారి జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఈరోజు అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో తలెత్తిన కుటుంబ కలహాలు, మనస్తాపం కారణంగా క్షణికావేశంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డ కళ్ళ ముందే విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఏంటమ్మా? ఎందుకు అలా చేసింది అసలు అసలు ఏంటి కారణం? స్టేజ్ పై ఆ విద్యార్థిని ఎంత ధైర్యంగా మాట్లాడిందో, చుట్టూ వేలాది మంది, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నా కొంచెం కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడింది. కానీ ఆ ధైర్యంలో కొంచెం కూడా జీవితంలో చూపించలేకపోయింది శివాని. ఇక శివాని బలవన్మరణానికి ముందు ఓ లేఖ రాసింది. ఆ రాసిన లేఖలో ఏముందో ఓసారి చూద్దాం. చాలా సారీ అమ్మా, నీ కోసం, డాడీ కోసం నేను చాలా కష్టపడదాం అనుకున్నాను. నువ్వు కలలు కన్న జీవితం నీకు ఇవ్వాలని అనుకున్నాను, కానీ నేను అనుకున్నది చేయలేకపోయాను. డాడీ, అమ్మ, నాకు బ్రతకాలని ఉంది, కానీ బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. అమ్మ, నీకోసం నేను ఏమీ చేయలేకపోయాను. డాడీ, నేను నీకు ఏదైనా సాధించాలని చాలా ప్రయత్నించాను, కానీ నేను ఇంతవరకు ఏది సాధించలేకపోయాను. నాలో ఈ బాధ ఒక్కో దాన్ని మోయడం నాకు కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరు కోప్పడకండే. డాడీ, నన్ను మీరు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు. అమ్మ, బాయ్. అమ్మమ్మ, జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విని బాగా చదువుకో. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి. సారీ, బాయ్ అంటూ చివరిసారిగా శివాని రాసిన ఆ మాటలు కంటతడి పెట్టేస్తున్నాయి. నిన్నటిదాకా ఆ ఇంట్లో బంగారం లాంటి పాప ఉంది, సీఎం గారే అభినందించారు అని గర్వంగా చెప్పుకున్న ఆ తల్లిదండ్రులకు ఈరోజు చేతికి అందొచ్చిన కూతురు శవమై కనిపించడం కంటే దారుణమైన శిక్ష ఇంకేముంటుంది. రంపచోడవరం గ్రామం ఇవాళ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంటి కలహాలు, అపోహలు, పగలు చివరికి ఎంతటి దారుణానికి దారితీశాయో ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. చిన్నారి శివాని మనసులో ఇంతటి బాధ ఉందనే విషయాన్ని గుర్తించలేకపోవడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది. పిల్లలు బాహ్య ప్రపంచంలో ఎంతో ధైర్యంగా కనిపించినా ఇంట్లో జరిగే గొడవలు వారి లేత మనసులపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతాయో అనడానికి
ఈ ఘటన ఒక హెచ్చరిక. కష్టాలు, కుటుంబ సమస్యలు ఏవైనా కావచ్చు, కానీ చావు ఒక్కటే దానికి పరిష్కారం కాకూడదు. చిన్న వయసులోనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న శివాని ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోవడం తీరని లోటు. ఎందుకు అలా చేసింది అసలు ఏంటి కారణం?